హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేవాడు సమాచారం అందరికీ షేర్ చేయండి భయ. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన కుబేర సినిమా గురించి భయ. నిజానికి కుబేర సినిమాని అయితే చాలామంది తమిళ ఆడియన్స్ అయితే పర్టికులర్గా చెప్తున్నాను, తమిళ ఆడియన్సే వాళ్ళైతే మన బిచ్చగాడు 2తో అయితే పోల్స్తున్నారు భయ. అంటే బిచ్చగాడు 2 సినిమా లాగానే ఉంది, దీంట్లో ఏముంది అది ఇది అని చెప్పేసి చాలా వరకు ట్రోల్స్ చేయడం కానీ, చాలా వరకు అసలు ఒక రేంజ్లో ఇది చేయడం కానీ జరుగుతుంది భయ. అంటే 2 లైన్లు ఒకే రకంగా ఉంటాయి భయ్య. కాకపోతే ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఈ సినిమాలో ధనుష్ గారు చేసినట్లు నాకు ఆ సినిమాలో చేయలేదేమో అన్న టైప్లో అనిపించింది భయ్య. ఇది వాస్తవమైన మాట. ఎందుకంటే ఇద్దరు తమిళ హీరోలే. నేను ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అని చెప్పట్లేదు, కానీ నాకు ఇంకా బిచ్చగాడు సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, అసలు పీక్స్ అని చెప్పొచ్చు. అయితే బిచ్చగాడు 2లో అంతేం ఉండదు భయ్య, సినిమా కూడా అంతేం ఉండదు. కానీ మనకు కుబేరా సినిమాలో చాలా వరకు ధనుష్ గారి యాక్టింగ్ అయితే పీక్స్ ఉంటుంది. అసలు నేను చూస్తున్నంతసేపు నాకు లిటరలీ చాలా అద్భుతంగా అనిపించింది భయ. ఆయన యాక్టింగ్ చేస్తుంటే ఒకవేళ మనంగాన స్క్రీన్లో ఉంటే మనం ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయగలము, ఆయన మాదిరి చేస్తే ఎంత బాగుంటుందో అన్న టైప్లో అనిపించింది భయ. ఇంకా రియల్గా వాళ్ళు ఇంకా దారుణంగా ఉంటారు. అంత దారుణాన్ని కరెక్ట్ వేలో అసలు కరెక్ట్గా చూపించారని చెప్పచ్చు. లిటరలీ చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా అయితే. కాకపోతే వీళ్ళు ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు, ఎందుకు ఇది చేస్తున్నారు అంటే ఒక్కటే రీజన్ భయ, మన తెలుగు డైరెక్టరు అని చెప్పేసి ఒకటే నాకైతే తెలిసింది. నిజం చెప్పాలంటే వీళ్ళకి ఇదేం కొత్త ఏం కాదు, ప్రతిసారి ఇలాంటి జరుగుతూనే ఉంటుంది. ఏంటంటే మన బాహుబలి సినిమా అయినా కూడా మనకు తమిళ్లో చాలా వరకు అయితే కలెక్షన్స్ రావబోయాయి. ఎందుకంటే వాళ్ళకైతే నచ్చదు. ఎందుకంటే ఒక్కటే రీజను, వాళ్ళకి తెలుగు సినిమా అనే ఒక్క ఫీలింగ్ అయితే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయలేము. ఎలాంటి పెద్ద సినిమా వచ్చినా కూడా అక్కడ మాత్రం చాలా వరకు తక్కువలోనే జరుగుతుందని చెప్పొచ్చు, కలెక్షన్స్ కూడా కావచ్చు. అలాగే మనం ఇక్కడ వాళ్ళ సినిమాలు చూసినట్టుగా వాళ్ళైతే అక్కడ మన సినిమాలు చూడరు భయ్య. మనము అంటే పైకి చూపించేది ఒకటి, లోపల చేసేది ఒకటి. చాలా వరకు ఫస్ట్ రోజు కొంతమంది ఆడియన్స్ అయితే వస్తారు, అది కూడా ఇక్కడ నుంచి. అంటే కొంతమంది ఉంటారు కదా ఫ్యాన్స్, కల్ట్ ఫ్యాన్స్ అన్న టైపులో అక్కడ కూడా ఉంటారు మన వాళ్ళకి. అలాంటి వాళ్ళు తప్ప సినిమాకి ఇంకెవరు రారు భయ్య. వచ్చినా కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు మన సినిమాలని మాత్రం నేను పర్టికులర్గా చెప్తాను. ఈ సినిమానే కాదు, చాలా సినిమాల వరకు కూడా ఇది ఇలానే జరిగింది. ఇది మీరు కూడా ఒకసారి ఆలోచిస్తే మీకు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ట్రోల్స్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే, వాళ్ళకి చెప్తున్నాం కదా, చాలా వరకు అసలు తెలుగు సినిమాలు అంటేనే వాళ్ళకి నచ్చదు. అలా మనం ఇక్కడి నుంచి పోయి అక్కడ హిట్ కొడితే వాళ్ళకి కూడా కాలుతుంది కదా, అది మామూలు విషయమే. ఒక్క నిజం చెప్తున్నా, నేను నాకు తెలిసినంత వరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఏ సినిమా అని చూడరు, ఎలాంటి సినిమా అయినా కానీ అది బాగుంటే అసలు ఆకాశాన్ని ఎత్తేస్తారు. కాకపోతే మిగతా ఇండస్ట్రీలో అలా మాత్రం జరగట్లేదు. అది ఎందుకు అని చెప్పేసి కూడా చాలామందికి అయితే ఒక డౌట్ అయితే ఉంది. ఏదేమైనప్పటికీ నాకు తెలిసినంత వరకు ధనుష్ గారు అయితే ఒక పీక్స్లో అయితే యాక్టింగ్ చేశారు భయ్య. ఆ సినిమాలో రష్మిక గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, అలాగే మన విలన్ క్యారెక్టర్ కూడా ఒక అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు. నేను ఏదో అనుకున్నా కానీ అసలు వాళ్ళ నలుగురు క్యారెక్టర్ని అసలు లేపారని చెప్పొచ్చు. శేఖర్ కమల గారు ఒక పీక్స్లో లేపారని చెప్పొచ్చు. ఇంకా దీనికి మించి ఏముండదు. అయితే ట్రోల్ చేసే వాళ్ళకి ఒక్కటే మాట భయ్య, మీరు ఎంత ట్రోల్ చేసుకున్న సినిమా రిలీజ్ అయ్యి అసలు ప్రేక్షకులు ఒక రేంజ్లో పెట్టారు సినిమాని. ఇప్పుడు మీరు ట్రోల్ చేసినంత మాత్రం పోయేది ఏం లేదు, అది మాత్రం పక్కా.